వినయ భావంతో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ప్రభువు మన మనవి ఆలకించి ఆయన సన్నిధికి తీసుకుని వచ్చారు. పరిస్థితులు ఎలా ఉన్నా, వాతావరణం ఎలా ఉన్నా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన ఆరాధించేటువంటి ఆధిక్యత మనకు దొరకటం మహా గొప్ప భాగ్యమని ఎంచుకుని దేవుని సేవకునిగా ఈ మాటలు తెలియజేస్తూ మరొకసారి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీకును మీ కుటుంబములకు శుభము కలుగును గాక. ఆమేన్. నేటి వాక్య ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. లేఖన భాగం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. విశ్వసించిన వారందరూను ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారయుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు సమిష్టిగా వారికి ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఈ చదవబడినటువంటి లేఖన భాగములో 32వ వచనములో భక్తుడు ఇలా రాస్తున్నాడు, గ్రంథకర్త. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు అని. ఈ రెండు మాటలు నేటి క్రైస్తవ సంఘానికి చాలా ప్రాముఖ్యమైనవి. సేవ అనగా నేటి మనందరి పరిభాషలో అందరికీ తెలిసి ఏంటంటే, ఒక సమాజంగా కూడుకొని, ఒక సంఘంగా కూడుకొని, ఒక మందిరం కట్టుకొని అందులో చేసేది సేవ అని తాత్కాలికంగా, వాస్తవానికి ప్రతి వ్యక్తి చెబుతున్న మాట ఇదే, సర్వసాధారణంగా చెప్పేటువంటి మాట ఇదే. ఇది ఒక 50%, ఒక 50% సేవ అయితే, మరొక 50% సేవ మనము సమాజములోనికి వెళ్ళి చేయాలి. చుట్టుపక్కల ఉన్న వారికి సేవ చేయాలి. అనాథలకు లేదా అభాగ్యులకు, నిరాశ్రయులుగా ఉన్న వారికి నీ యొక్క సామర్థ్యాన్ని బట్టి వారికి అందించేది కూడా చాలా అమూల్యమైన, అమోఘమైన సేవ. అలాంటి సేవ చేయడానికి ఒక యవనస్తురాలు నిర్ణయం తీసుకుంది. చాలా చిన్న అమ్మాయి. అలాంటి వయసులో ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. తను పుట్టిన ప్రదేశాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేస్తా ఉంది. ఒక దర్శనాన్ని కలిగి ఉంది. ప్రభువా, నన్ను పలానా ప్రాంతానికి పంపిస్తే నేను అక్కడున్నటువంటి పేదవారికి సేవ చేస్తాను. సేవ అనగా దైవ సంబంధమైన భక్తి మాత్రమే కాదు, కానీ ఆమె మానవుల యొక్క హృదయాలను చూస్తుంది. శరీర సంబంధమైన రోగాలను ఆమె చూచి వారికి సేవ చేయాలని ఆశపడిందండి. ఇప్పటికీ ఆమె పేరు మనకు తెలిసి ఉండొచ్చు. చెప్పగలరా? మదర్ తెరిసా. ఆమె అక్కడున్నటువంటి మిషనరీ బృందం ద్వారా, ఆ సంఘము ద్వారా ఆమె పంపబడింది. ఆమె వచ్చినటువంటి ఆ పరిస్థితులు కూడా చాలా కఠినమైన పరిస్థితులు. అప్పటికే భారతదేశంలో క్రైస్తవ్యాన్ని చాలా మంది అసహించుకుంటున్న తొలి దినాలు. ఎవరో పాశ్చాత్యులు, ఎవరో తెల్లవాళ్ళు ఎక్కడికి వచ్చి ఆ యేసు ప్రభుని గురించి చెప్తున్నారు. మాకు గ్రంథాలు లేవా, మాకు ఇతిహాసాలు లేవా, మాకు పురాణాలు లేవా, ఏంటి అని చెప్పి ఆమె మీద కూడా వస్తున్న సందర్భాల్లో ఆమె చెబుతుంది ఏంటో తెలుసా? నేను క్రీస్తుని గూర్చి లేదా భక్తిని గూర్చి చెప్పడం కాదు, కానీ ఆయన ప్రేమను ప్రకటించడానికి, యేసు ప్రభు వారి యొక్క ప్రేమను క్రియల ద్వారా చూపించడానికి నేను ఈ ప్రాంతానికి వచ్చానని చెప్పిందండి. ఎన్నో అనాథాశ్రమాలు కట్టింది. నిర్మల్ హృదయ్ అనేటువంటి ఆలయాలను కట్టింది ఆమె. అందులో అనాథలైన వారు, విధవరాండ్రైన వారు, చిన్న చిన్న పిల్లలను ఆమె పెంచి వారిని పోషించింది. ఆమె సేవ ప్రారంభంలో చాలా చిన్నదిగానే ప్రారంభించబడింది, కానీ ఆ క్రమము, ఆ పరిచర్య ముందుకు వెళుతుండగా అనేక నగరాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందింది. ఆమె ఒకానొక దినాన్ని ఆ చారిటబుల్ ట్రస్ట్ నడపడానికి కావలసినటువంటి వసతులు లేవు. ప్రతిరోజు వారికి ఆహారం పెట్టాలి. ఆహారం పెట్టాలంటే ఆర్థికపరమైన రుణ సహాయం కావాలి. ఆమెకి ఏ ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. ఎవరైనా దాతలు ఇస్తే దాన్ని తెచ్చి అందులో ఖర్చు పెట్టేది. మనుషులకు చేసే సేవే
నేను దేవునికి చేసినట్లుగా భావిస్తాను. దేవుడు క్రియల్లో దాన్ని చూపించమన్నాడని చెప్పి ఆ ప్రేమనమే వ్యక్తపరిచింది. కాబట్టి ఆ పుల్లతో ఆ కాళ్ళకు చేతులకు కుష్టి రోగులు ఎలా ఉంటారండి చెప్పండి? మీలో ఉన్నవారు ఎవరైనా ఎక్కడున్న వాళ్ళు ఎప్పుడైనా కుష్టి రోగి చేయి పెట్టుకుని సెకండ్ ఇచ్చారా? లేదు కదా. ఒకవేళ కుష్టి రోగిని పట్టుకుంటే ఆ రష్ అది కానీ కారి ఒకవేళ చేతి తగిలితే ఆ ఇన్ఫెక్షన్ మనకు గాని వస్తుందని చెప్పి చాలా భయపడిపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో కూడా వారి గాయాలు ఆమె కడిగి కట్లు కట్టిందండి. మహత్తరమైనటువంటి సేవలు అందించింది. ఆమె పెళ్లి చేసుకోకుండానే, పిల్లలు కనకుండానే సమస్త మానవాళికి, ఆనాటి ప్రజలకు, ఈనాటికి కూడా అందరి చేత ఓ గొప్ప తల్లిగా పిలువబడుతుంది మదర్ తెరిసా. ఆమె బ్రతుకున్నప్పుడు సెయింట్ అనేటువంటి బిరుదివ్వలేదు ఆనాటి మిషనరీ సంస్థలు. ఆమె చనిపోయిన తర్వాత భారత ప్రభుత్వం కూడా గుర్తించి భారత రత్న అవార్డు ఇచ్చింది ఆమెకి. ఈరోజు సేవ అనగా మనం అనుకున్నట్లుగా కేవలము భక్తిలో నుండి చేసేదే, ఆ మందిరములో చేసేది అనుకుంటాం. మందిరములో ఉన్నది మళ్ళీ మనం నిలబెట్టుకుంటూ దేవునితో అనుసంధానమై మన నడవడిని, మన మార్గాన్ని నిర్దేశించి దాని మీద నిలవడానికి పరలోక రాజ్యానికి చేసే యాత్ర ఇది. ఈ యాత్రలో అనేకులను మనము కలుపుకొని వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక బృందంగా మనం సేవ చేయాలి, బృందంగా పని చేయాలి. ఒక టీమ్ గా వర్క్ చేస్తే ఒక్క వ్యక్తే గెలవడు. ఎంతమంది గెలుస్తారు చెప్పండి? టీంలో ఉన్నవారంతా గెలుస్తారు. ఇండియాకి వరల్డ్ కప్ వచ్చింది అనుకోండి, అందులో ఉన్నటువంటి ఒక్కరికే ఇస్తారా? ఒక్కరికి వస్తుందా పేరు? టీం అందరికి వస్తుంది. టీం అందరితో పాటు ఇండియాని ప్రేమిస్తున్న అందరికి కూడా అది చెందుతుంది. అలాగే సంఘములో ఉన్నటువంటి మనందరికీ కూడా ఆ ఘనత రావాలి, ఆ పేరు రావాలి అంటే మనం సంఘములో మన పని చేయాలని చెప్పి లేఖన భాగం నుండి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయాన్ని చాలా విపులంగా చాలా వరకు మనం ధ్యానం చేశాం. ఇంచుమించు 12వ అధ్యాయము 14 వచనం నుండి 31 వచనాల వరకు మనం చదువుకున్నాం. 14 నుండి 31, ఇంచుమించు 15 వచనాలు మనం ధ్యానం చేశామండి. 15-16 వచనాలు ఇంచుమించు ఆ రోజు టెక్స్ట్, ఆ రోజు వాక్య భాగం అంతా కూడా అదే. అందులో రాయబడినటువంటి విషయాలు ఏంటంటే శరీరము, అందులో ఉన్న అవయవ. శరీరము ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన శిరస్సు. సంఘము, ఆ శిరస్సు క్రీస్తు అని చెప్పుకున్నాము. ఆ సంఘములో ఉన్నటువంటి మనమందరము కూడా అవయవాలుగా ఉన్నాం. అన్ని అవయవాలకు ఒక రకమైన పని ఉంటుందంటే ఉండదు. నాలుక రుచి చూస్తుంది, పళ్ళు ఆహారాన్ని నములు పెడతాయి, కళ్ళు చూస్తాయి, ముక్కు శ్వాస, చెవులు చక్కగా వింటాయి. ఈ యొక్క ప్రతిదానికి ఒక్కొక్క విధమైన పని ఉంది. కానీ ఏనాడు శరీరములు, ఏ అవయవము కూడా రెస్ట్ తీసుకోదు. ఏదైనా ఒక పని చేస్తే అన్ని అవయవాలు కూడా కలిసి పని చేస్తాయి. ఒక వస్తువును మనం పట్టుకోవాలి అంటే ఒక వేలు పని కాదు, 5 వేళ్ళు కలిస్తేనే ఆ పని అవుతుంది. సర్వ శరీరం సహకరిస్తేనే పని అవుతుందండి. కానీ ఈరోజు సంఘ పరిచర్యలో మన బాధ్యతల విషయం వచ్చేసరికి మనము అందరము కూడా ఒక్కొక్కరికి ఒక పని చేస్తే, గతించిన వారం కూడా ప్రాక్టికల్ గా మన సంఘ సభ్యులు, సంఘ పెద్దలైన వారు, స్వార్థకులైన వారు, యవనస్తులైన వారు చేసి చూపించారు. ప్రతి ఆదివారం ఉదయం మేము 7 గంటలకి బయటకు వస్తాం. అందరికంటే ముందు మందిరం దగ్గరికి, ఇంటి దగ్గరికి వచ్చే వ్యక్తి ఎవరంటే సుదర్శన్ ఉన్నాడు, మా యవనస్తుడు, మా యూత్ వారు. వాడు 5:30-5 గంటలకు వచ్చేస్తాడండి. వచ్చి అందరిని లెగ్గొడేస్తాడు, అందరిని పిలుచుకొచ్చేస్తాడు. ల్యాండ్ టైం అవుతుంది అంటాడు. చక్కగా అందరిని గ్యాదర్ చేసిన తర్వాత ఇక్కడికి అందరూ కూడుకునే సమయం 7 అవుద్ది. 7 గంటల నుండి ఈ టెంట్లు వేసి, ఈ సౌండ్ పెట్టి అన్ని చక్కగా అరేంజ్ చేసేసరికి ఇంచుమించు 2 గంటల సమయం పడుతుందండి. ఆ రోజు మనం ఆరాధన అయిపోగానే ఇవన్నీ ఇప్పి లోపల పెట్టడానికి ఎంత టైం పట్టిందండి మీకు చెప్పండి? 10 నిమిషాల కన్నా తక్కువే. చాలా స్పీడ్ గా టక్కడక్కడ ఇప్పేశారు, బరకలు ఎత్తేసారు, కుర్చీలు తీసేసారు, సర్దేశారు, టెంట్లు ఇప్పేసారు, లోపల పెట్టి వెళ్ళిపోయారు. అంటే ఇది ఏం వర్క్ అయింది? ఇప్పుడు టీం వర్క్. ఒక 2-3 చేస్తే పని అవదు. కేవలం నేను అన్నట్లుగా కేవలం ఇక్కడ వరకే కాదు, ఇది మన జీవిత కాలం అంతా కూడా మన ఇంట్లో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, సంఘములో కానివ్వండి, మనము మందిరంలో చేసేటప్పుడు అన్ని పనుల్లో కూడా అందరూ తల ఒక పని చేసుకుంటే ఆ పనికి అందం, ఆ పని
ఇన్ టైంలో పూర్తవుద్ది. దేవుని స్తోత్రం కలుగునుగా.